వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర ఉన్నానండి. చాలా అద్భుతమైన ఆలయం ఇది. శబరిమల దాకా వెళ్ళని భక్తుల కోసం ఇది ఒక గొప్ప అవకాశం అనుకోవచ్చు ఇక్కడికి వచ్చి దర్శించుకోవడానికి. ఇక్కడ ప్రత్యేకించి అంటే మహిళలు రావద్దని ఏం లేదండి, అందరూ రావచ్చు, స్వామిని అలా చూసి దర్శించుకుని వెళ్ళొచ్చు. ఇంకా చాలా ఉపాలయాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆలయానికి సంబంధించి అలాగే స్వామి వారి విశిష్టతను తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి అయ్యప్ప స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు మణికంఠ శర్మ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. స్వామి ఏ శరణం అయ్యప్ప. ఎప్పుడండి నిర్మాణం జరగటం, ఈ ఆలయ విశేషాలు చెప్పండి. ముందుగా స్వామివారి శ్లోకంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. భూతనాద సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రీ తుభ్యం నమో నమః. హరిహరపుత్రాయ పుత్రలాభాయ శత్రునాశాయ మదగజ వాహనాయ మహాశాస్త్రే నమః. చూస్తున్నటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకు, అలాగే హిందూ సనాతన ధర్మ ప్రజలకు, అదేవిధంగా స్వామివారి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి యొక్క దీక్ష ధరించే స్వాములకు ఈ యొక్క ఆలయ విషయాన్ని తెలియజేస్తున్నాము. కావున ఈ యొక్క రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి గ్రామమునందు అంగరంగ వైభవంగా శబరిమలలో ఎలాగైతే దేవాలయాన్ని నిర్మించినారో అలాగే ఈ యొక్క దేవాలయాన్ని చాలా కష్టంతో నిర్మించడం జరిగింది, భక్తి శ్రద్ధలతో. ఈ యొక్క ప్రతిష్టాపన శంకుస్థాపన జరిగి 2010లో శంకుస్థాపన అయ్యి ఈ ఆలయం యొక్క ప్రతిష్టాపన 2023 జూన్ 1న అంగరంగ వైభవంగా ఈ యొక్క ప్రతిష్టాపన చేయడం జరిగినది. ఈ యొక్క ఆలయానికి ఉన్న విశేషము ఏమిటంటే, దాదాపు ఈ యొక్క ఆలయాన్ని 5 రోజుల పాటు ప్రతిష్టాపన చేసి 44 మంది యొక్క వేదమూర్తులతో ఈ యొక్క ప్రతిష్టాపన చేయడం జరిగినది. అందుకే స్వామివారి యొక్క ఇక్కడ విశేషం ఏమిటంటే, ఎవరైతే భక్తులు వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని దర్శనం చేసుకొని కోరుకున్న కోరికలు నెరవేర్చుకుంటారో 41 రోజులో ఆ యొక్క కోరిక నెరవేరుతుంది. నెరవేరిన వెంటనే 108 ప్రదక్షిణాలు చేయడము చాలా విశేషము ఈ యొక్క దేవాలయంలో. కావున ఈ యొక్క దేవాలయం యొక్క మహా అద్భుతమైన విషయము ఏమిటంటే, 44 మంది చేత ఈ యొక్క దేవాలయాన్ని ప్రతిష్ఠించడము ఇదే మొదటిసారి ఈ యొక్క తెలంగాణలో. ఎందుకు అనంటే, ఎక్కడనైనా కానీ యథావిధిగా ఒక బ్రాహ్మణుడు దొరికితే ఇంకొక బ్రాహ్మణుడు మంత్రాలు రాని వాళ్ళు దొరకవచ్చు. కానీ 44 మంది ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం 4 వేదాలు నేర్చుకున్నటువంటి బ్రాహ్మణులు దొరికి అంగరంగ వైభవంగా 5 రోజుల ఈ ప్రతిష్టాపన కార్యక్రమం అనేది జరిగింది. మొన్న జూన్ నాడు యథావిధిగా ప్రథమ వార్షికోత్సవం విజయవంతంగా కూడా చేయడం జరిగినది. కావున ఈ యొక్క దేవాలయానికి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలోనే వస్తూ ఉంటారు. సంవత్సరం పూర్తయింది, స్వామివారి ప్రతిభ కూడా అలా వెలుగుతూనే ఉంది, చాలా మందికి తెలిసిందండి. అందులోనూ కేరళలో అక్కడ దాకా వెళ్ళి చూడలేని వాళ్ళు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం. అవునమ్మా. ప్రత్యేకమైన రోజులు ఏమిటండి ఇక్కడ? ప్రత్యేకమైన రోజులు బుధవారం ఒకటే నాడమ్మ. బుధవారం నాడు ఉదయం స్వామివారికి 6 గంటలకు మహాపంచామృత అభిషేకము, అలాగే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అర్చనలు, హారతులు. అదే విధంగా 10 గంటలకు భజన కార్యక్రమం స్వామివారికి మొదలవుతుంది. 10 నుంచి 12 గంటల వరకు భజన కార్యక్రమం. 12 నుంచి 1:30, 2 గంటల వరకు ఎంత మంది వస్తే అంత మందికి అన్నదాన కార్యక్రమం నిర్మించడం కూడా జరిగింది. ప్రతి బుధవారం కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇక కార్తీక మాసంలో ఎలా ఉండబోతుంది? కార్తీక మాసంలో ప్రతిరోజు 5 గంటలకు స్వామివారి భక్తులందరికీ కూడా మాలాధారణ ఉంటుంది. అదే విధంగా ప్రతిరోజు స్వామివారికి విశేష అభిషేకాలు, 7:30కు ఉదయము స్వామివారికి మహాఆరతి, షోడశోపచార పూజలు, మహా చతుర్వేద సేవా కార్యక్రమం,
అదే విధంగా 11 వరకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అర్చనలు, ఆరతులు, తీర్థ ప్రసాదాలు, అదే విధంగా 11:30కు మహా ఆరతి చేసి యథావిధిగా మళ్ళీ స్వామివారి ఆలయాన్ని మూసివేసి యథావిధిగా సాయంకాలం మరలా 5 గంటలకు ఆలయాన్ని తెరిచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అర్చనలు, తీర్థ ప్రసాదాలు చేసి ఇచ్చి యథావిధిగా 8 గంటలకు స్వామివారికి హరివరాసన సేవ కార్యక్రమం చేసి 8 గంటలకు ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. కార్తీక మాసంలో మాల వేసుకొని మండల దీక్ష పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క స్వామికి కూడా ఇరుముడి కట్టి ఇప్పడం కూడా జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క 41 దీక్ష మండల దీక్ష ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే 18 మెట్లు ఎక్కిచ్చే అర్హత. ఎందుకంటే స్వామివారి యొక్క 18 మెట్ల కింద విశేష యంత్రాలు పెట్టడం జరిగింది. ఆ యంత్రాల మీద మనము కాలు పెట్టాలంటే తప్పకుండా దీక్షతో మండల దీక్ష కాలం దీక్ష తీసుకున్న వారికే ఈ యొక్క దేవాలయానికి మెట్లు ఎక్కడానికి అర్హత ఉంటుందండి. కేవలం వారికి మాత్రమే అయితే ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే మహిళలు కూడా రావచ్చు అన్నారు. మహిళలు కూడా రావచ్చమ్మా, ఎటువంటి ఇబ్బంది లేదు. మహిళలు కూడా అందరూ కూడా మనకి ఈ దేవాలయానికి రావచ్చు. స్వామివారికి ఏవైతే పూజలు ఉంటాయో మహిళలకు కూడా అన్ని పూజలు వర్తిస్తాయి ఇక్కడ. అదే విధంగా ఈ యొక్క దేవాలయంలో విశేషం ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి ఎవరి జాతకంలోనైతే కుజుడు మైనస్ లో ఉంటాడో, కుజదోషం ఉన్న వారికి, వివాహం కాని వారికి, అప్పులు బాగా అయిన వాళ్ళకి ఈ కుజదోష నిర్వహణ కొరకు యథావిధిగా ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చాలా విశేషం ఈ యొక్క దేవాలయంలో. కావున ఎవరైతే ఈ అప్పులతోటి, వివాహం కాకుండా, సంతానం కాకుండా ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి మంగళవారం వచ్చి సుబ్రహ్మణ్య స్వామికి విశేష అభిషేకం అనేది చేసుకోవచ్చు. అదే విధంగా ఈ ఆలయంలో కూడా ప్రశ్న శాస్త్రము, జాతకాలు, జ్యోతిష్యాలు, పంచాంగాలు, ముహూర్తాలు అన్నీ కూడా చూడబడతాయి, చెప్పబడతాయి. ఉపాలయాలు ఏమి ఉన్నాయండి? ముందుగా విఘ్నేశ్వరుడితో ప్రారంభిస్తే యథావిధిగా ముందుగా అన్నిటికీ సర్వహాటంకాలు తొలగించడానికి ముందుగా వినాయక స్వామి. ఎవరికైతే ఈ యొక్క కలియుగంలో చాలా విశేషమైనది ఏమిటంటే అందరికీ కూడా మనం ఎదురు చూస్తున్నది సర్పదోషాలు. ఈ యొక్క సర్పదోషాలు జాతకంలో ఉండడం ద్వారా మైనసే తప్ప ప్లస్ ఉండదు. కావున వారందరికీ కూడా దోషాలు తొలగిపోవడానికి నాగదేవత ఆలయాన్ని, అదే విధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయము, అదే విధంగా ప్రతి ఒక్క అయ్యప్ప దేవాలయంలో శాస్త్ర ప్రకారము మాలికాపురోత్తమ మంజుమాతాదేవి ఉండాలి కాబట్టి మాలికాపురోత్తమ మంజుమాతాదేవి. అదే విధంగా పూర్వము ఈ శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయానికి కాపలాదారులుగా ఉన్నటువంటి కడుత్తాన్ కరప్ప స్వామి వాళ్ళు కూడా కింద మెట్ల పక్కనే అటుపక్కకి ఇటుపక్కకి కూడా ఆ దేవాలయాలు ఉన్నాయి. మొత్తంగా ఇవి ఆలయాలు. అయితే అమ్మవారి గురించి ఒక మాటలో చెప్పండి. మాలికాపురోత్తమ మంజుమాతాదేవి ఈమెని మహిషి రూపంలో ఉండే ఆ యొక్క మహిషిని సంహరించినప్పుడు, అది దత్తపురాణము వింటే మనకంతా కూడా తెలుస్తుంది. అమ్మవారి చరిత్ర చాలా పెద్ద చరిత్ర. అమ్మవారికి యథావిధిగా దత్తాత్రేయ స్వామి ఇంతకు ముందు రూపంలో అమ్మవారిని శపించడం జరిగింది. వచ్చే జన్మలో నువ్వు మహిషివై పుట్టుగాక అని శపించడం జరిగింది. అందుకు మహిషాసుడి యొక్క చెల్లెగా ఆ మహిషాసుడు యొక్క పెద్దనాన్న కూతురు యథావిధిగా ఈ మహిషి. అయితే ఈ మహిషాసురుణ్ణి ఈ అయ్యప్ప సంహరించినప్పుడు, మరణించినప్పుడు ఈ యొక్క అయ్యప్ప స్వామి ఎప్పుడైతే యుద్ధంలో ఆ యొక్క మహిషాసురుణ్ణి సంహరించినాడో అప్పుడు ఈ మహిషికి చాలా కోపం వల్ల యథావిధిగా ఆ యొక్క బ్రహ్మకు తపస్సు చేసి కోరిక కోరుతున్నది. ఏం కోరిక? నాకు హరిహరసుతులతోటే మరణము కావాలి. దానివల్ల మణికంఠుడుగా జన్మించినాడు. మరి కలియుగంలో మణికంఠుడు జన్మించినాడా? కాదు. ఈ శాస్త్రం అంతా కూడా కృతయుగంలోనే జరిగింది. అయ్యప్ప స్వామికి అనేక రూపాలు. అయితే ఈ మణికంఠుడిగా జన్మించి ఆ మహిషిని అనేది సంహరించినప్పుడు అందులో నుంచే ఈ యొక్క లీలావతి అనే దేవత రావడం జరుగుతుంది. ఆ యొక్క లీలావతి అనే దేవత స్వామివారి యొక్క రూపము చూసి, స్వామివారి తేజస్సు చూసి స్వామివారిని కోరిక కోరుతుంది. నేను మిమ్మల్ని వివాహం ఆడుతాను అంటే, కాదమ్మా, నేను ఈ జన్మలో అస్కలిత బ్రహ్మచారిని, కాకపోతే దేవుడు ఎప్పుడు కూడా కాదు అని చెప్పకూడదు. అది దేవుని యొక్క లక్షణం.
అందుకే స్వామివారు ఏం చెప్తారు, ఏ యొక్క మాసంలోనైతే కన్యస్వాములు మన దగ్గరికి రారో, కన్యస్వామి అనేవాడు ఉండి మొదటిసారి మాల ధరించని వాడు ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు నిన్ను నేను వివాహం చేసుకుంటాను, అప్పటి వరకు నన్ను పూజించిన స్వాములల్లా కూడా నిన్ను తప్పకుండా పూజించాలి అని స్వామివారు ఆమెకి సంకల్పం ఇవ్వడం జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్క స్వామి కూడా మొదటిసారి మాల వేసుకొని శబరి యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ బాణం గుర్తు ఒకటి చెట్టుకు గుచ్చడం జరుగుతుంది. ఈ యొక్క మన మాసాలంతా కూడా సంక్రాంతి కాగానే మాలికాపురోత్తమ మంజుమాత ఏనుగు మీద వచ్చి అక్కడ బాణాలు చూస్తుంది. ఎప్పుడైతే బాణాలు కనిపిస్తాయో తిరిగి ఆ యొక్క అమ్మవారు వెళ్ళిపోవడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కళ్ళు కూడా అయ్యప్పను ఎవరైతే పూజిస్తారో వాళ్ళు ఈ యొక్క అమ్మ మాలికాపురోత్తమ మంజుమాతని కూడా పూజించాలి. ఖచ్చితంగా ప్రతి ఆలయంలో ఉంటారు. ప్రతి ఆలయంలో మాలికాపురోత్తమ మంజుమాత ఉంటది, ఆమెకి వరం. అలాగే 41 రోజుల పాటు మండల దీక్ష తీసుకునే వారి నియమాలు ఎలా ఉంటాయండి అయ్యప్ప? ఈ యొక్క 41 రోజు దీక్ష తీసుకునే భక్తులు స్వాములందరూ కూడా చేస్తున్నటువంటి తప్పులు ఏమిటంటే, స్వామివారి యొక్క దీక్ష అనేది చాలా గొప్పనైనది. స్వామివారి యొక్క దీక్షలో ఉన్నప్పుడు మనము చేసే చిన్న చిన్న తప్పుల వల్లనే మనకు రిజల్ట్ ఉండదు. వాస్తవానికి స్వామివారి దీక్షను తీసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆహాన్ని, ఆశను, కోరికను, కోపాన్ని చంపుకొని ఒక నిర్మాల్యం లెక్క ఉండాలి. ఉదాహరణకు ఒక శ్లోకం ఉన్నది, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః తెజే దగ్నాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. మనం ఎప్పుడూ కూడా శివుని అభిషేకం చేస్తున్నటువంటి గంట సేపైనా సరే మనము శివుని లెక్క మారి అభిషేకము చెయ్యాలి అని శాస్త్రం చెప్పినది. అయితే శివుడు అంటే ఎవరు? భోలాశంకరుడు. ఆయన ఏ కోరిక కోరుకున్నా ఇచ్చేస్తాడు. అందుకొరకే కదా భస్మాసురుడికి కూడా నువ్వెవరి పేరు మీద అయితే చేయబెడతావో వాడు భస్మం అయిపోగాక అని కోరిక ఇచ్చి మళ్ళీ ఈయన 30 తిప్పలు పడ్డాడు. అలాంటి భోలాశంకరుడి యొక్క అభిషేకం కేవలం 10 నిమిషాలు చేస్తుంటేనే మనము శివుని లెక్క మారాలని శాస్త్రం చెప్పినది. అలాంటిది హరిహరలకు పుట్టినటువంటి ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్ష చాలా నియమ నిష్ఠాలతో కూడుకున్న దీక్ష. ఇప్పుడు మనము చేస్తున్నటువంటి తప్పులు ఏమిటంటే, దీక్షలో ముందుగా మాల వేసుకోగానే యథావిధిగా ఫోన్లు బాగా చూడడము, ఎక్కడనైనా భిక్ష అవుతుంటే ముందే వెళ్ళి సేవ చేద్దామనే ఆలోచన తక్కువ. భిక్ష టైం వరకు వెళ్ళిపోదాము, భిక్షలో అది బాలేదు ఇది బాలేదు. అదే విధంగా కొంతమంది ఉదయాన్నే లేవకపోవడం, సూర్యోదయం అయ్యే లోపు మన యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగిసిపోవాలి. యథావిధిగా శాస్త్ర ప్రకారం ఏం చెప్పినారు, శాస్త్రాలన్నీ కూడా పక్కకు పెడితే ఒక మహారచ ఏం చెప్పినాడు, గజవత్ స్నానమాచరేత్, ఏనుగు లెక్క స్నానం చెయ్యాలి. ఏనుగు ఎంతసేపు స్నానం చేస్తుంది? చాలా గంటల పాటు చేస్తుంది. అంతగానం చెయ్యాలని కాదు. ఈ మధ్యలో స్నానం అంటే 2 చెంబులు పోసుకున్నామా, తుడుచుకున్నామా, వచ్చినామా, బట్టలు వేసుకున్నామా, జాబుకు పోయినామా, అలా కాదు. సున్ని పిండితోటి యథావిధిగా శనగపిండితోటి ఇంతకు ముందు స్నానం చేసేవారు. దాంతో మనకి సమయం ఎక్కువ పడుతుంది. అందుకే కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు అయ్యప్ప స్వాములు తప్పకుండా స్నానం చెయ్యాలి. యథావిధిగా స్నాన ఆచరణ. ఈ యొక్క సూర్యోదయం లోపు స్నానం అయిపోవాలి అంటే 4 గంటలకు తప్పకుండా లేవాలి స్వాములు. ఇది మొదటి యొక్క కండిషన్. 4 గంటలకు స్వామి వాళ్ళు నిద్ర లేచి స్నానాదులు చేసుకొని స్వామివారి యొక్క భస్మాన్ని, గంధాన్ని, కుంకుమను 3 బొట్లను అలంకరించుకోవాలి. నుదురు ఎప్పుడూ కూడా మన తలరాత కనపడకూడదు. కనపడొద్దు అంటే 3 రేఖలుగా భస్మం పెట్టుకొని దానిపై గంధం పెట్టుకొని దానిపై కుంకుమ పెట్టుకుంటే స్వామివారి యొక్క కరుణా కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయి. 6 లోపు పూజా కార్యక్రమాలు సన్నిధానంలో మిగిల్చేసుకొని యథావిధిగా మళ్ళీ 12 గంటల వరకు మనకేమన్నా పనులుంటే చేసుకోవాలి. లేదు అనంటే దీక్ష తీసుకోవడం అంటే ఎప్పుడు కూడా స్వామివారి పక్కనే ఉండడము. స్వామివారి పక్కనే ఉండడం అంటే ఫోటో పక్కనో విగ్రహం పక్కనో ఉండడం కాదు, దేవాలయానికి రావడం కాదు, ఎప్పుడూ కూడా స్వామివారిని ధ్యానించుకుంటూ ఉండడము. ఇది దీక్ష యొక్క 2వ కండిషన్. అలా ధ్యానించుకుంటూ ఉండాలంటే ఎప్పుడు కూడా స్వామివారి స్తోత్రాలు చదవడం కానీ, స్వామివారి విశేషము మీ గురుస్వామి ద్వారా తెలుసుకోవడము కానీ, యథావిధిగా స్వామివారి యొక్క శరణు ఘోషను ఊరికే చదవడము కానీ, ఇదన్నీ కూడా చేయడం. ఇది 3వ కండిషను. మళ్ళీ 12 దాటిన తర్వాతనే భోజనము చెయ్యాలి. ఏకభుక్తం చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఏకభుక్తం ఎలా చెయ్యాలి,
మధ్యాహ్నం ఒకటే పూట భోజనం చెయ్యాలి. ఆ యొక్క మధ్యాహ్నం ఒకటే పూట భోజనాన్ని ఏకభుక్తం అంటారు. మరి స్వామి దేవాలయానికి వెళ్తే ప్రసాదాలు ఇస్తారు. మరి అది ఏకభుక్తం ఎలా అవుతుంది? ప్రసాదాన్ని కాదంటే దోషము. మీకు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి ఎప్పుడైతే మీరు భిక్ష చేస్తారో ఆ భిక్షలో ఈ ప్రసాదాన్ని కలిపి తినడం దీన్ని ఏకభుక్తం అంటారు. కాబట్టి అదే విధంగా స్వామివారి యొక్క శాస్త్రంలో ఏం చెప్పినది? బ్రహ్మచారులకు ఏకభుక్తం పనికి రాదు. బ్రహ్మచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఉదయము పాలు పండ్లు తీసుకోవచ్చు, మధ్యాహ్నం కాలం భిక్ష చేసి మళ్ళీ సాయంకాలం పాలు పండ్లను బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. ఎందుకంటే మన శరీరం అనేది రెండు భాగాలు, ఆత్మ శరీరము. మన శరీరము తట్టుకున్న మన ఆత్మ క్షోభిస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరవు. అందుకే బ్రహ్మచారులకు ఏకభుక్తం ఎప్పుడూ కూడా పనికిరాదు. అదే విధంగా మళ్ళీ సాయంకాలము 6 గంటల వరకు సూర్యోస్తమయ్యేలోపు స్నానాదులు చేసుకొని యథావిధిగా స్వామివారి సన్నదానంలో పూజ చేసుకొని యథావిధిగా స్వామివారి యొక్క భజన కీర్తనలు చేసి స్తోత్రాలు చదివి వీలైతే దేవాలయం దగ్గరలో దేవాలయం ఉంటే హరివరాసన సేవకు వెళ్ళి స్వామివారి యొక్క హరివరాసన సేవ ముగించుకొని యథావిధిగా 10 లోపు 9 లోపు నిద్ర చేసుకొని మళ్ళీ ఉదయాన్నే 4 గంటలకు లేచి అదే విధంగా ఇది యొక్క స్వామివారి యొక్క దీక్షా కార్యక్రమాలు. అదే విధంగా ఇరుముడి విషయానికి వస్తే 41 రోజు రాత్రులు నిండాలి. 42వ రోజు నుంచి ఇరుముడి కట్టుకోవడానికి అర్హత అనేది వస్తుంది. ఎప్పుడు కానీ రాత్రులు ముగియడం మనకు చాలా ముఖ్యమైనది. యథావిధిగా ఈ మధ్యలో ఏం చేస్తున్నారు, 41 రోజు వచ్చి ఇరుముడి కట్టేసుకుంటారు. అది తప్పు. 41 రాత్రులు నిండిన తర్వాత 42వ రోజు నుంచి నువ్వు ఎప్పుడైనా ఇరుముడి అనేది కట్టుకోవచ్చు. ఇప్పుడు దీక్షల్లో కూడా కొంతమంది 11 రోజులు 21 రోజులు తీసుకుంటారు కదండి, అసలు అలాంటి నియమం ఉందా? అలాంటి నియమం ఎప్పుడూ కూడా ఏ దీక్షలో కూడా చెప్పబడలేదమ్మా. మండలం అంటే మండలం అంటే మండలమే. మండల కాలము దీక్షను చెయ్యాలి అని చెప్పినారు కానీ అర్ధమండలము పుష్కర మండలం అని ఎప్పుడూ కూడా ఏ శాస్త్రంలో చెప్పడం జరగలేదు. మండల కాలం పాటు దీక్షలో ఉండాలి తప్పకుండా. 41 రాత్రులు నిండి 42వ రోజు నీ దీక్ష ముగిస్తున్నట్టు. ఇప్పుడు మహిళల విషయానికి వస్తే చిన్నపిల్లలు 6 ఏళ్ల లోపా అండి కొంతమందికి. అయితే అమ్మా ఇంతకు ముందు ప్రథమ రజస్వల అనేది యథావిధిగా స్త్రీలు ఇంతకు ముందు 12 ఏళ్ళు 13 ఏళ్ళు 14వ ఏట అవుతుండే. అందుకే శాస్త్రాల్లో ఏం చెప్పినారంటే 10 ఏళ్ల లోపు ఉన్న మహిళలు 50 ఏళ్ళు దాటినటువంటి మహిళలు ఈ యొక్క స్వామివారి దీక్షను ఆచరించవచ్చు, తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు రాను మన యొక్క ఫుడ్ లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి కొంతమంది 9 ఏళ్లకు 8 ఏళ్లకు కూడా ప్రథమ రజస్వల పుష్కరిణి అవుతున్నారు. అందుకొరకే రాను ఏం చేసినారంటే 5 ఏళ్ల లోపు 6 ఏళ్ల లోపు కనీసం 8 ఏళ్ల లోపు ఈ యొక్క దీక్షణ అనేది తీసుకోవడం విశేషం. తర్వాత 50 పైన పడిన తర్వాత ఈ యొక్క దీక్షణ అనేది తీసుకోవచ్చు. అసలు అయ్యప్ప స్వామి వారికి ఇష్టమైనది ఏంటండి? ఆయన ఏం కోరుకుంటారు? అమాయకపు భక్తి. స్వామి వారికి కావాల్సింది భక్తి మాత్రమే, ఇంకా ఏమి వద్దు. భక్తి అంటే మనం డబ్బులు పెట్టి పువ్వులు పండ్లు యథావిధిగా డబ్బులు నేను పోస్తాను పెద్దగా పడి పూజ చేస్తాను కాదు. నువ్వు పూజ చేసినంత సేపు ఏమీ ఆలోచించకుండా స్వామివారు నీ లోపట ఉన్నట్టు ధ్యానించుకొని పూజ చేయడం అనేది అయ్యప్పకు చాలా ఇష్టం. వారికి ఇష్టమైనటువంటి నైవేద్యం బెల్లం నైవేద్యం, అరవన్నం. ఎంత బాగుంటుందో. ఎదురు చూస్తారా ప్రసాదం కోసం? ఎవరన్నా వెళ్తే ప్రసాదం కావాలి కదమ్మా. స్వామివారి ప్రసాదం తింటే పంచపక్వ పరవన్నాలు తిన్నంత కడుపు నిండిపోతుంది. చిన్న కాస్త ప్రసాదమే. అభిషేకాలలో వారికి ఏది ప్రీతండి బాగా? పంచామృతం. అన్ని పండ్ల రసాలతో చేసినటువంటి పంచామృతం అనేది స్వామివారికి చాలా విశేషము. అదే విధంగా నెయ్యి. ఇరుముడి ధరించిన భక్తులందరికీ కూడా ఇక్కడ దింపుకున్న వాళ్ళకి కూడా మనము నెయ్యి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ నెయ్యి అనేది మీరు ఎక్కడెక్కడ రాసుకుంటారో అక్కడ దోషాలు ఉన్నా గాని అదే విధంగా మీకేమన్నా ముఖాల నొప్పులు ఉన్నా కానీ అన్ని కూడా పటాపంచలైపోతాయి. అదే విధంగా ఈ దేవాలయంలో మా గురువు గారు చెప్పినటువంటి మూల మంత్రంతో చేసిన నల్ల బొట్టుని పెట్టడం చాలా విశేషము. ఈ దేవాలయంలో ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి దగ్గర పెట్టి యథావిధిగా నల్ల బొట్టును అందరికీ కూడా పెడతాము. అది చాలా విశేషము. అది ఎవరైతే నల్ల బొట్టు ధరిస్తారో ఏల్నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఈ శని దోషాలతో పాటు జాతకంలో ఏదైనా శని మనకు మైనస్ లో ఉన్నా సరే ఆ యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి.
అయితే ఇంకా ప్రత్యేకంగా మాట్లాడాలి అయ్యప్ప స్వామి వారి గురించి అంటే కొంతమంది ఏంటంటే నిత్యం స్మరించుకుంటామండి మేము అని అంటూ ఉంటారు. ఇప్పుడు స్వామిని మాల వేసుకున్నా వేసుకోపోయినా దీక్షలో ఉన్నా ఉండకపోయినా ప్రతినిత్యం ఆ స్వామిని తలుచుకోవడానికి ఏదన్నా ఒక మంత్రం. హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమః, అదే మహామంత్రం. ఇంకా స్వామి వారికి ముద్దు పేరు అంటే మణికంఠుడు. ఎవరైనా సరే స్వామి వారి యొక్క అనుగ్రహం తొందరగా లభించాలి అంటే ఘోషస్పతి శాస్త్ర, స్వామి వారి యొక్క మహిషిని సంహరించినప్పుడు ఎత్తినటువంటి అవతారము ఘోషస్పతి శాస్త్ర. కాబట్టి మనకు శత్రు జయం కలగాలి అంటే, మనకు ఉన్న శత్రువులందరూ కూడా మిత్రులు కావాలి అంటే ఘోషస్పతి శాస్త్రాయ నమః అని నిరంతరము జపం చేయడం ద్వారా పటాపంచలైపోతారు శత్రువులందరూ కూడా. మరి పిల్లలు మాట వినడం లేదు, పిల్లలకు సద్బుద్ధి రావాలి అని అంటే మణికంఠాయ నమః. అన్ని పటాపంచలైపోయి స్వామివారి అనుగ్రహం మన మీద ఉండాలి అని అంటే స్వామియే శరణమయ్యప్ప. దీనికి మించిన మంత్రము స్వామి ఏది కూడా ఇష్టపడడు. అదే మహామంత్రం స్వామి. మీరు ఎన్ని సంవత్సరాలుగా అర్చకత్వం వహిస్తున్నారండి? మేము దాదాపు 1 నెలన్నర అవుతుందమ్మా. ఇంతకు ముందు వేరే అర్చకులు ఉండే, కాకపోతే అయ్యప్ప స్వామి అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. స్వామి వారి యొక్క పురాణాలు చదవడం అన్నా, స్వామి వారి యొక్క భజనలు చేయడం అన్నా, స్వామి వారి యొక్క పడిపూజ కార్యక్రమాలు చేయడం అన్నా, మాల వేయడము, తీయడము, ఇరుముడి కట్టడము చిన్నప్పటి నుంచి స్వామి వారంటే మహా ఇష్టం. బహుశా నాకు మా తల్లిదండ్రులు ఆ పేరు పెట్టడం వల్లనో లేదంటే జాతకంలో మా యొక్క గురువుల అనుగ్రహం వల్లనో జాతకం వల్లనో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అయ్యప్ప స్వామి. అంటే అర్చకత్వం వహించి ఇప్పుడేనండి నెలన్నర అవుతుందా? అంతకు ముందు నుంచి మాల వేసుకుని స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాలు అవన్నీ స్వామి ఏదో ఒక రకంగా నిదర్శనం చూపిస్తూ ఉంటారు కదా, అలా మీకు కలిగిన అనుభవం చెప్తారా? నాకు కలిగిన అనుభవము అని అంటే, ఇంతకు ముందు మా యొక్క నిజామాబాద్ గ్రామంలో ఒక స్వామి ఉంటుండే. స్వామి 13 సార్లు మాల వేసుకున్నాడు. ఆ యొక్క 13 సార్ల మాల వేసుకున్న తర్వాతనే ఆయనకి 14 సంవత్సరాలు అంటే పెళ్ళై వివాహమై 14 సంవత్సరాలు అయింది, కానీ సంతానము లేదు. ఆయన మాల వేసుకుంటూ 13 సంవత్సరాలు గడిచేసరికి ఆయనకి సంతానం అనేది స్వామివారి యొక్క దయ వల్ల కలిగినది. కాకపోతే ఆ పిల్లవానికి దాదాపు 6 ఏండ్లు వచ్చేదాకా కూడా మాటలు అనేది రావు. ఎప్పుడైతే ఆయన ఇంట్లో 108 మంది ఈ యొక్క దీక్ష తీసుకున్న స్వాములను పిలుచుకొని ఆ స్వాములందరికీ కూడా పాద పూజ చేసి మహాపడి పూజ చేసినాడో అప్పుడు ఆయన మొట్టమొదటి అన్న మాట శరణం. అదే నేను చూసినటువంటి నిదర్శనం. స్వామివారి అనుగ్రహం మన మీద ఉంటే ఈ విషయము ఈ కోరిక కాదు అనేది ఉండదు, తప్పకుండా అవుతుంది. ఇలాంటి నిదర్శనాలు ఎంతో మంది భక్తులు కదండి, కోటాను కోట్ల మంది వెళ్ళి అక్కడ శబరిమల వెళ్తూ ఉంటారు. జ్యోతి దర్శనం గాని ఎప్పటికీ ఒక అద్భుతమే స్వామి అయ్యప్ప స్వామి అంటే. స్వామి అంటే మనకు భోలాశంకరుడు విష్ణుమూర్తి. వెంకటేశ్వర స్వామి 7 కొండల ఎక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే ఈ కోరికలు నెరవేరుతాయని ఎంత నమ్ముతారో, శివునికి అభిషేకం చేస్తే మన పాపాలు పోతాయని ఎంత నమ్ముతారో, హరిహరలకు పుట్టినటువంటి అయ్యప్ప స్వామి వాళ్ళిద్దరూ ఇచ్చే ఫలితాన్ని ఈ ఒక్క స్వామి తొందరగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే స్వామి వారి సంకల్పము కలియుగంలో భక్తులు కలిపురుషుని ద్వారా కష్టపడొద్దు, అదే స్వామి వారి యొక్క మహాసంకల్పం. కానీ స్వామి వారికి కావాల్సింది భక్తి. భక్తి అని అంటే నీవు ఖర్చు పెట్టి చేసేటువంటి పూజ కాదు, చేస్తున్నంత సేపు స్వామి వారిని మనసులో ఉంచుకొని చేయడమే భక్తి. చాలా చక్కగా వివరించారండి. స్వామియే శరణం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.